మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలా, రైట్. దాని మీద లవ్ ఉండాలా, ఆ బ్యూటీని ఎంజాయ్ చేద్దామనే ఒక కాన్సెప్ట్ ఉండాలి. ఎస్. మన దగ్గర ఏమీ లేదు, మన భారతీయ సంస్కృతి ఏమీ లేదు, అంతా ఫారిన్లో అందరు పరిగెత్తి పరిగెత్తి ఎక్కడో కొడైకెనాల్కి పోతేనే, ఎక్కడో స్విట్జర్లాండ్కి పోతేనే హ్యాపీనెస్ చల్లదనం అనుకొని వస్తుంది, అక్కడ హ్యాపీనెస్ పోలేక వస్తుంది. అక్కడ పోలేక లైఫ్ అంతా గడిచిపోయాకంటే, అవును. వర్షాకాలం వచ్చింది, మీ ఊరు బయట 2 కిలోమీటర్లు పోతే మీ పిల్లల్ని పిలుచుకొని మంచిగా వర్షం పడుతుంది, సెల్ ఫోన్ లోపల పెట్టేయండి, హాయిగా తడవండి, అక్కడ చెట్టు ఎక్కండి, అక్కడ ఏమైనా పళ్ళు ఉంటే అమ్మో, తినండి. తడిస్తే జలుబు చేస్తుందని అంటున్నాం. అదే అది చెప్పబోతా ఉండా. అదే. బాగా తడవండి, మీకు జలుబు దాంతో చేయదు, మీకు ఇమ్యూనిటీ లేకపోతే తడవకపోయినా అవుతుంది. మరి జనాలు ఎవరు తడవడం లేదు కదా సమ్మర్లో, వర్షమే పడదు కదా. వర్షమే పడదు కదా. మరి ఎందుకు జలుబు వస్తుంది? రెండోది, మీరు తలస్నానం చేసినప్పుడు అందరికీ జలుబు వచ్చేయడం ఎందుకు రాదు? ఇమ్యూనిటీ లేదు, వైరస్ బ్యాక్టీరియాలు మీ శరీరంలో దాడి చేస్తూ ఉన్నాయి, ఈజీగా పెనట్రేట్ అవుతూ ఉన్నాయి. సైనికులు లేని కోటలాగా వదిలేసాము.